బ్యాక్ 5 ఏళ్ల పాటు పోలీసులను అడ్డం పెట్టుకొని జగన్ అణచివేత పాలనను సాగించారని మంత్రి సత్యకుమార్ అన్నారు. రాప్తాడ్లో పరామర్శకు వెళ్తూ ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది జనాన్ని ఎందుకు తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబాయ్ హత్య రాళ్ల దాడి లాంటిదే హెలికాప్టర్ ఇష్యూ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని సత్యకుమార్ చెప్పారు. ఒంగోలులో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులపై జగన్ చేసిన కామెంట్లను ఖండించారు. జగన్ వ్యాఖ్యలు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయని సత్యకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక బాధ్యతాయుతంలో పదవిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా వ్యాఖ్యానాలు చేయడం సరికాదు. సభ్య సమాజం అటువంటి వ్యాఖ్యల్ని హర్షించదు. ఎందుకంటే పోలీసులను బట్టలు నిలబెడతానడం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం అది ఒక అనాగరికమైన వ్యాఖ్యగా గుర్తించాల్సి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నైజం అదే. ఎందుకంటే వాళ్ళు ఆయన పెరిగిన నేపథ్యం ఫ్యాక్షన్ నేపథ్యంలో పెరిగారు. అణచివేత కారణంగానే మనం అధికారం చెలాయించని ఆయన బలంగా నమ్మే విశ్వసించే వ్యక్తి ఆయన.